పెళ్లిలో అగ్నిహోత్రానికి ఉన్న విలువ ఏమిటి? మనకి హిందూ సంప్రదాయంలో షోడశ సంస్కారాలు అని ఉంటాయి. అన్నిటికీ మనకి అగ్నిహోత్రం, అగ్ని సాక్షిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అగ్ని సంస్కారం మనం చేస్తూ ఉంటాం. సంస్కారం అని దానికి పేరు. బిడ్డ పుట్టగానే జాతకర్మ చేసేప్పుడు, బిడ్డ పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే సీమంతానికి, ఈ రోజుల్లో ఆర్భాటాలు చేసి సీమంతాలు చేస్తున్నారు, కానీ అగ్నిహోత్రం చేయటం లేదు, వేదమంత్రాలు చదవటం లేదు. సీమంతానికి కూడా అగ్నిహోత్రం ఉంటుంది. ఆ తర్వాత జాతకర్మ చేసేప్పుడు, అలా మనకి 16 రకాలుగా మనకి అగ్ని సంస్కారం ఉంది. ఉపనయనం అప్పుడు అగ్ని సంస్కారం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని వైదిక కర్మలు 4 ఉంటాయి, అది బ్రాహ్మలకి మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వివాహానికి అగ్ని సంస్కారం ఉంటుంది మనకి. మామూలుగా ఏం చెప్తారు, ఏదైనా కూడా భగవన్ నిర్ణయం ప్రకారం జరిగింది అని, భగవంతుడి సాక్షిగా జరిగింది అని చెప్పుకోవడానికి అగ్ని సాక్షిగా మనం అన్నీ చేస్తూ ఉంటాం. అందుకని పెళ్ళి కాగానే మొట్టమొదటిగా వధూవరులతో ప్రధాన హోమం చేయిస్తూ ఉంటారు. అక్కడి అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు. అప్పటిదాకా జీలకర్ర బెల్లం పెట్టినా ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారు. అంటే ఇద్దరి ఆలోచన స్థాయి ఒకే రకంగా ఉండాలి అన్నదానికి సంకేతంగా జీలకర్ర బెల్లాన్ని మనం ముహూర్తంగా తీసుకుని ఆ సమయానికి పెడుతూ ఉంటారు. సౌభాగ్య చిహ్నంగా మాంగళ్య ధారణ చేస్తూ ఉంటారు. చాలామంది పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుంటారు, కానీ మాంగళ్య ధారణకి ముహూర్తం పెట్టించుకోవటం లేదు. కొంతమందికి వర్జంలోనూ దుష్టగ్రహాల దృష్టి ఉన్నప్పుడు కూడా మాంగళ్య ధారణ జరగటం నేను చూశాను. అలా కాకుండా వివాహానికి జీలకర్ర బెల్లం అనేటువంటిది ముఖ్యమైనది అయినప్పటికీ మాంగళ్య ధారణ సమయంలో వర్జం లేకుండా దుష్టగ్రహాల దృష్టి ఆ లగ్నం మీద, సప్తమం మీద లేకుండా ఉండేటువంటి సమయాన్ని ఎంచుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆ సందర్భంలో ఆ సమయంలో కట్టినటువంటి సూత్రధారణ అమ్మాయి మెడలో కలకాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మాంగళ్య ధారణ జరిగిన తర్వాత కూడా ఆ ఇద్దరిని వధూవరులు అని మాత్రమే అంటారు. నూతన దంపతులు అని ఎప్పుడు అంటారు? ఆ ఇద్దరికి బ్రహ్మ ముడి వేసి, కొంగు చెంగు ముడివేసిన తర్వాత, సప్తపది తొక్కిన తర్వాత ఆ ఇద్దరు చెంగు కొంగు ముడి వేసుకుని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ప్రధాన హోమం చేసిన తర్వాతనే వధువు వరుడికి భార్య అవుతుంది. అప్పుడు మాత్రమే అతని భార్య అనిపించుకుంటుందిట. అగ్ని సాక్షిగా ప్రమాణం జరిగిన తర్వాత, ప్రధాన హోమం జరిగిన తర్వాత మాత్రమే ఆ వధూవరులిద్దరూ దంపతులు అవుతారు. అంతవరకు వాళ్ళ ఇద్దరిని కూడా వధూవరులు అని అంటారు, కానీ దంపతులు అనరు. మనస్సాక్షి ఒకటి, అగ్ని సాక్షి ఒకటి, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. మనస్సాక్షి అంటే మీ అంతా మీరు ఇష్టపడి చేసుకున్నటువంటిది, ఆత్మసాక్షిగా జరిగినటువంటిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. చేసుకున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.